కవిత అరెస్ట్ అయ్యి ఈడీ రిమాండ్ లో ఉండడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ ఆ రోజు కవితను అరెస్ట్ చేసిన లేడీ ఆఫీసర్ పేరు మాత్రం ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. అంతటి తెగింపు ఎలా వచ్చింది? కల్వకుంట్ల ఫ్యామిలీని ఎదిరించే దమ్ము ఎలా వచ్చింది? ఆవిడ వెనుక ఎవరున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. భానుప్రియ మీనా తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరూ ఇప్పుడు ఆమె గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ గా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్ తో కూడా ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ నోటి నుంచి భానుప్రియ మీనా పేరును పలుకుతూ ఆయన మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious trouble. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అడిగితే నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ ఫైర్ అయింది. గట్టిగా మాట్లాడితే మీరు కూడా జైలుకు వెళ్తారంటూ హెచ్చరించింది. ఎలా తీసుకువెళ్తారో మేము చూస్తామన్న కేటీఆర్ హరీష్ రావులకి చుక్కలు చూపించారు భానుప్రియ మీనా. కేటీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు ఆవిడ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఆధారాలు దొరికాయి కాబట్టే అదుపులోకి తీసుకున్నామని భానుప్రియ చెప్పారు. అసలు 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఫ్యామిలీతో ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనే భావన అందరిలో కలిగింది. ఆవిడ ఎవరు, ఆవిడ వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలు కూడా వచ్చేశాయి. అందులోనూ ఆవిడ ఢిల్లీలో కూడా కవిత కేసులో చక్రం తిప్పుతున్నారని టాక్ వినిపిస్తోంది. 2015 బ్యాచ్ కు చెందిన IRS అధికారిని అయిన ఆమె ప్రస్తుతం ఈడీలో డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమెతో పాటు ఈడీ ఉన్నత అధికారులు తమను టార్చర్ పెడుతున్నట్లుగా రాజ్యసభ సభ్యుడు ఒకరు గతంలో తీవ్ర ఆరోపణలు చేయడం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక భానుప్రియ మీనా విషయానికి వస్తే విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉంటారని చెబుతున్నారు. బయటకు పెద్దగా రాని ఆమె 2 ఏళ్ల క్రితం ఒక పాడ్కాస్ట్ ఇచ్చారు. దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె పలు అంశాలని ప్రస్తావించారు. ఆమె మాటల్ని చూసినప్పుడు ఆమె భావజాలంతో పాటు ఆమె ఎలా వ్యవహరిస్తారన్న విషయం అర్థమవుతుంది. ఇక స్వాతంత్ర భావాలున్న మహిళగా తాను చేస్తున్న పనికి సంబంధించి నిబద్ధతతో వ్యవహరించే అధికారినిగా ఆమెను చెప్పవలసి ఉంది. ఈ తరం మహిళగా తన అభిప్రాయాల్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే ఆమె సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ సమాచారాన్ని తరచూ చెక్ చేసుకోవడం ఆమెకు ఒక అలవాటు. అయితే విచారణ చేస్తున్న సమయంలో కూడా చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుందనే టాక్ కూడా వస్తుంది. గది లోపలికి ఎలా వస్తారంటూ కేటీఆర్ హరీష్ రావును నిలదీయడం, ఈ అంశాన్ని వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారికి ఆమె ఆదేశించడం ఈ వీడియోలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె కేటీఆర్ తో వాగ్వాదానికి దిగారు. అప్పటికే సెర్చ్ అయిపోయిందని, అరెస్ట్ వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావద్దని ఎలా చెప్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విచారణ వేళలో గదిలోకి రావడాన్ని IRS అధికారి భానుప్రియ మీనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి జంకు లేకుండా ఆమె డాషింగ్ గా మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా కేటీఆర్ హరీష్ రావు రావడాన్ని ఆమె తప్పుపట్టారు. ఈ తీరులో ఎవరి భానుప్రియ మీనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 Vibes.